సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఎంగిలి ముద్దలంటే ఇది ఎంగిలి అనుకుంటున్నావు కిషోర్? మరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. దేవుడు కూడా అధ్యక్ష గొప్పగా స్క్రిప్ట్ రాశాడు అధ్యక్ష. అమరావతి ఉద్యమం 1631 రోజులు. Hey, I've seen this one. This is a classic. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్ కు వచ్చిన సీట్లు 11. దెబ్బ మీద దెబ్బ అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్. మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చాలా మంది కనిపించచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన పాపం ఉట్టిగానే పోతుందా? మంచి చేసాం కానీ ఓడిపోయాం. మాట్లాడకండి సార్, మాకందరికీ నవ్వు వస్తుంది. ఈరోజు చూస్తే జగన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఇలా అయిపోయింది నా జీవితం. అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కళ్ళారా చూస్తున్నాం. తేడా ఒక 10%. సో దానికి అనేక కారణాలు కావచ్చు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. కూర్చో. ఒక్కతోక వంకర అని ఎప్పుడైనా సామెత తిన్నారు అధ్యక్ష? సాక్షాత్తుగా ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఎమ్మెల్యే 420 విధులైన అధ్యక్ష అయింది. రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. మా పార్టీ జనసేనే కాదు. ఛత్రపతివి తిప్పరామేశం. పేషెంటా? ఎవరు పేషెంట్? ఇవాడు రమ్మన. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఇట్రానైనా ఇట్రా. ఏం గాలి పెంచుకో. ఏముంది అయినావా? ఓసిది అయినావా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఒకసారి దాని మీద పండుకో. బాగా గ్యాస్ ఎక్కువైపోయిందా నీకు? పుట్టకాలు బాగా తినేవాడువా? రోజుకి ఎన్నేసేవాడువే? ఏం నవ్వుతున్నావేమో? చచ్చిపోయేటప్పుడు కూడా నవ్వు వస్తుందా నీకు? ఎట్టట కొడాలి నాని ఇతను భూమి మీద బూతుల స్థాపికుడు. అదేవిధంగా బూతుల రాజ్యంకి ఆజ్యం పోసిన వాడు. వైఎస్ఆర్సీపీ ఓటమికి మెయిన్ చిట్కా ఈ గుట్కా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒక లోకేష్ గారిని, ఒక సిపిఎన్ గారిని, ఒక పవన్ కళ్యాణ్ గారిని. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప ఈ వర్గాన్ని, నాయకుల్ని, ఒకరిని కాదు ఆడవాళ్ళని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే
అంత మాట్లాడడం ఆ రోజుల్లో జరిగింది. కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెడదు, కొడాలి నాని అయితే అసలు వదిలిపెట్టదు. ఎక్కడికో పోతున్నాడు. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, 2 చెప్పులు కొట్టేశారు. నా 2 చెప్పులు, నాకు ఇష్టమైన నా 2 చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, చెప్తే ఎవరో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. రాధా 550 స్టీల్ టీఎంటీ 175కి 175 తప్పు 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 తప్పుగా ఖచ్చితంగా తిరుగులేని మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేమేం చేయకుండా అలా కూర్చున్నాం, 170 తీసేసుకుని చేతులు ఏలు పెట్టుకుని కూర్చుంటాం. రాధా 550 స్టీల్ టీఎంటీ మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ. నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి, సరే ఓ పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి, రేపు నుంచి ఇలా 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 మాట్లాడు చేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు. నేను మాట్లాడతానంటే ఈ రోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను. నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంటే ఎవరు? చిత్రమా పాపం ఎప్పుడు ఎలక్షన్ రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. రాధా 550 స్టీల్ టీఎంటీ వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. నువ్వు చాలా దైత్రంగా బిహేవ్ చేస్తున్నావు టాకో. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా ఇప్పుడు నీ సంగతిందమ్మా, నిద్ర లేదు, సుఖం లేదు. జగన్మోహన్ రెడ్డి, సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీన్ని అసలు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఏంట్రా చూస్తున్నారు, సింహం అక్కడుందిరా. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ గురించి మాట్లాడడం కూడా శుద్ధ వేస్ట్. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతుందా రాజేంద్ర నీకు? వాళ్ళు 11 మంది ఉన్నారు. కనీసం గేటు తాకడానికి, గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? జోకులు వేసుకోవడానికి, నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతే. నవ్వుకోండి. జగనన్న మీకు నా సెల్యూట్. అటు చూడు బే. జగనన్న జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చో జుబ్బ జుబ్బ. జగనన్న ఊదు మోహం వేసుకొని తాగి 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 బందర మోహంది. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. దాని మొగం మడతకాజ అంత ఉంది, దాని మొగం మడతకాజ అంత ఉంది. జగనన్న జగనన్న ఆయన నీకు సెల్యూట్ అంటే విన్నావుగా? రోజు స్వాతంత్రం వచ్చి అబ్బా కాముకుండే నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత ఏంటి బాబన్న ఇంకోసారి? స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత గుడ్, ఎల్కేజీలో పడండి. వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. తెలిసింది చెప్పకురా. దేశవ్యాప్తంగా ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా
పోలీసులు వీడొస్తున్నారేంటి? వర్ధంతికి జయంతికి కూడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తున్నాను, అతి భయంకరంగా ఉన్నాయి నా మీద వచ్చే ట్రోల్స్. అట్లుంటది మనతోని. ఈ ట్రోల్స్ ని ఫేస్ చేస్తూ నేను సొసైటీలో తిరగలేను. చచ్చిపో. నేను నాకు శ్రీను గారికి ఏమీ లేదు, అంత ఫ్యామిలీతో ఉన్నానని సరే లైఫ్ లాంగ్ నన్ను నా మీద ఈ మచ్చ చెరపరు, నా మచ్చ ఇది ఉంటూనే ఉంటాది. కాబట్టి నేను అతనితో ఒక ఫ్రెండ్ గా లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నానని చెప్పాను. అంతగా నేను పెళ్లి ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. చెప్పు చేసుకుంటాను, ఆవిడ డైవర్స్ ఇచ్చిమనండి, ఆవిడ పిల్లలు వదిలేయమనండి నేను చెప్పట్లేదు. నా మీద ఈ మచ్చ ఉంటది కాబట్టి నువ్వెక్కడ దొరికావే నాకు. కాబట్టి నేను అతనితో ఎప్పుడు నేను ఒక ఫ్రెండ్ గా ఉంటాను అని చెప్తున్నాను. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. అమ్మ నాన్న ఎందుకు వదిలేసావే అని అడిగితే ఏం చెప్తారు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు అసలేం టాస్క్ ఒకసారి నిల్చుంటారు, హగ్ డే సూటిగా చెప్పు. హగ్ చేసుకుని ఏం చెప్పుకోవాలనుకుంటా? హగ్ చేసుకో. నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఎవరికైనా సరే ఎంత స్ట్రెస్ ఉన్నా మన లైఫ్ లో ఒక రైట్ పర్సన్ ఉన్నప్పుడు అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. రాజా హక్ చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది.